జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా, విద్వేషాలు రెచ్చగొట్టినా వృధా ప్రయాసనని, కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి బీదా రవిచంద్ర పాల్గొన్నారు. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ నేటి నుంచి నెల రోజుల పాటు సాధారణ కార్యకర్త స్థాయి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. జగన్ రెడ్డి పరామర్శల పేరిట అరాచకాలు సృష్టించేందుకే పర్యటనలు చేస్తున్నారని, జగన్ పర్యటన అంటే ప్రజలు హడలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై ఆఖరు వరకు సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులందరూ ప్రజల వద్దకు వెళ్లి 4వ దఫా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి అమలు చేశాం, ప్రజల అవసరాలేంటి, ప్రజల యొక్క సమస్యలని తెలుసుకోవడంతో పాటుగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏడాది పాలనలో ప్రజలకు అందించినటువంటి కార్యక్రమాలు తెలియజేయడంతో పాటుగా భవిష్యత్తులో ప్రజల అవసరాలు తీర్చేందుకే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తీసుకున్నాం. అందుకే దానికి 4.1 అంటే 4వ దఫా ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా జేజేలు పలుకుతూ ముందుకు వస్తున్నారు. అయినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ వారు ఎంపీ గారి దృష్టికి, స్థానిక మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి తిరిగి ఈ యొక్క సర్వే చేస్తున్నాం. తప్పకుండా ప్రజల యొక్క సమస్యలు తీర్చడంతో పాటుగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతున్నటువంటి వాళ్ళ పార్టీలో వ్యతిరేకతకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీదారులు, దొంగలు, అవినీతి పరులు, అరాచక శక్తులు మీద జరుగుతున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నటువంటి కేసులు, మా భూములు దోచేశారు, మా ఫ్యాక్టరీలు మూసేశారు, మా పరిశ్రమలను వెనక్కి నెట్టేశారు అని ప్రజలు తిరగబడి చేస్తున్నటువంటి పోరాటానికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామాలు ఆడుతున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అవసరమైతే చంపండి, అవసరమైతే ఏమైనా చేయండి అనేటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే ఆయన ఆనాడు ప్రతిపక్షంలో 14-19 ఇదే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపండి, చొక్కా పట్టుకోండి, నిలదీయండి, దాడులు చేయండి అని ప్రోత్సహించారు. ప్రజలు 1924లో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని అందరూ ప్రజలు అర్థం చేసుకుని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇది డ్రామా అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన ఎక్కడైనా విచారింపులకో పలకరింపులకో పోతున్నాడా? ఏదో దాడులు చేయడానికి పోయినట్టుగా ఉంది. ప్రజలని పక్కదారి పట్టించేందుకు వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టి దాంట్లో బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, డ్రగ్గిస్టుల్ని, అందరినీ రౌడీ షీటర్లని ఉసిగొల్పి ప్రభుత్వాన్ని మీద రెచ్చగొడుతున్నాడు. నెల్లూరులో ఆయన వచ్చి విచారించుకుంటూ ఎవరొద్దన్నారు? వాళ్ళు ఏడో 4 హెలిప్యాడ్లు మేము చూసాం, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సన్న గొంతులో, ఇరుకు గొంతులో 10 అడుగులు, 12 అడుగులు, 16 అడుగులు గొంతుల్లో మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు, మాకు రక్షణ లేదు, మాకు పోలీసుని ఇవ్వటం లేదని. ఇవన్నీ కూడా ఒక డ్రామా నడుపుతున్నారు వైఎస్ఆర్సీ. మేము ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. వాళ్ళు ఏం కార్యక్రమాలు చేసుకున్నా, ఎన్ని ప్రకటనలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మరొకసారి ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది
ప్రారంభిస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.